మంత్రి కాకాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఖాళీ కంటైనర్లతో వెజిల్ వచ్చి 2800 ఖాళీ కంటైనర్లను కృష్ణపట్నం పోర్టులో దించిందని, ఇక్కడి నుంచి ఎలాంటి సరుకులు తీసుకువెళ్లలేదని ఆయన తెలిపారు. కేరళలోని ఆదాని పోర్టులో స్థలం లేకపోవడంతో కృష్ణపట్నంలో కంటైనర్లను దించారన్నారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ను ఎత్తివేస్తున్నట్లు తాను ముందుగానే చెప్పానన్నారు. ఆరోపణలు చేయటం కాకానికి అలవాటుగా మారిందని విమర్శించారు. కాకాని అనుచరులు చేస్తున్న మాఫియా వల్లే కంటైనర్ టెర్మినల్ పోతోందన్నారు. ఇప్పటికైనా కాకాని తన మాట మీద నిలబడి పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి అన్నారు.